జెడ్పీటీసీ స్థానాలకు గాను 2 జెడ్పీటీసీ స్థానాలకు ఖాళీ ఏర్పడడంతో ఒంటిమిట్టలో ఒక రకంగా టికెట్ల రగడం మొదలైంది. అయితే ఈ నేపథ్యంలో అటు జనసేన కూడా నేను కూడా పోటీలో ఉన్నానంటూ రంగంలోకి దిగడంతో ఒక రకంగా అక్కడ కుమ్ములాటల పర్వం మొదలైందనే చెప్పాలి. ఈ నేపథ్యంలో అసలు పొత్తు ధర్మాన్ని పాటించాల్సినటువంటి జనసేన అసలు టీడీపీ అభ్యర్థికి ఎందుకు పోటీగా నిలవాల్సి వస్తుంది ఏంటన్నటువంటి విషయం అడిగి తెలుసుకునేందుకు మనతో పాటు జనసేన పార్టీ నుంచి ఒంటిమిట్ట జెడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి కొడిజేసి హరిరాయల్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం. ముందుగా హరిరాయల్ గారు మీకు నమస్కారం సార్. నమస్కారం సార్. చెప్పండి, అసలు ఎందుకు రకంగా అన్ని చోట్ల పొత్తు ధర్మాన్ని పాటిస్తారు కానీ మీరెందుకు పోటీ చేస్తున్నారు? అంటే టీడీపీకి బీజేపీ జనసేన 3 పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి కదా, కాబట్టి మీకు ఇంకా టికెట్ ఖరారైన విషయం కూడా తెలియదు కదా, మీరు ఎట్లా పోటీ చేస్తారు? అందరికీ నమస్కారం అండి. నా పేరు కోనశెట్టి హరిరాయల్, నేను జనసేన నాయకుడిని. మన సార్ గారు మన టీవీ సార్ గారు మంచి క్వశ్చన్ అడిగారు. మీరు పొత్తులో ఉన్నారు కదా, మీరు ఎలా పోటీ చేశారు జనసేన తరఫున, టీడీపీ పోటీ చేసింది కదా అని చెప్పారు. సార్ గారికి నేను మొదటగా ఒక క్లారిటీ ఇస్తాను. ఇక్కడ ఎవరి కూడా టికెట్ కన్ఫామ్ అని చెప్పి టీడీపీకి కానీ జనసేనకు కానీ ఎవరికి బీఫామ్ ఇవ్వలేదు. బీఫామ్ అనేది 5వ తేదీ లోపల సబ్మిట్ చేయాలి. మేము మా పార్టీ పెద్దలకు పవన్ కళ్యాణ్ గారికి, మీడియా ప్రసాద్ సార్ గారికి, అలాగే కేకే గారికి, అలాగే ఎవరైతే శివశంకర్ గారికి పార్టీలో ఉన్న ముఖ్య నేతలు అందరికీ కూడా నేను ఇన్ఫామ్ చేశాను. పార్టీకి ఇన్ఫామ్ చేసిన తర్వాతనే నేను నామినేషన్ వేశాను. ఇక్కడ కుమ్ములాట ఏమీ లేదు. నా ఉద్దేశం ఒకటే, ఒంటిమిట్టలో ఉన్న 13 పంచాయతీలకు గత 1 ఇయర్గా నేను 13 పంచాయతీలో ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి సమస్యలు తెలుసుకున్నాను. అక్కడ వాళ్ళకి సమస్యలు తీర్చాను. కనుక ఒక టీడీపీ అభ్యర్థి ఎవరైతే పోటీ చేస్తున్నారో అతని మీద ఒక 100 ఎర్రచందనం కేసులు ఉన్నాయి. అలాగే వైసీపీ తరఫున ఎవరైతే పోటీ చేస్తున్నారో అతను ఇసుక కేసులు కొన్ని వందలు ఉన్నాయి. నేను కూడా నా ఆరాటం కూడా పొత్తు కోసమే. ఈ పొత్తు అనేది 10 కాలాల పాటు ఉండాలి. అదేవిధంగా కూడా మా పవన్ కళ్యాణ్ సార్ చెప్పినట్టు ఈ పొత్తు అనేది, లేదా మన యాంకర్ సార్ గారు చెప్పినట్టు ఈ పొత్తు అనేది 15 ఏళ్ళ పాటు ఉండాలా. నేను పొత్తు ధర్మం కోసమే, మన పొత్తు బాగుండాలనే నేను పోటీ చేస్తున్నాను. ఎందుకు అంటే లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ ఉద్దేశం ఏంది, మనకు సుపరిపాలన అందించాలా, మనకు దీన్ని నవనిర్మాణం చేయాలా అనుకున్నారు. నవనిర్మాణం చేయాలా, సుపరిపాలన కావాలనుకున్నప్పుడు ఒక ఎర్రచందనం దొంగను టీడీపీ పార్టీ తరఫున దించితే దాన్ని వ్యతిరేకిస్తే నేను పార్టీకి మంచి చేసినట్ట చెడు చేసినట్ట, ఏదైనా సరే ప్రజలకు ఒక ఉద్దేశంతో తెలుసుకోవాలని చెప్పి నేను యాంకర్ గారికి నేను తెలియజేస్తున్నాను. అంటే నేనేమంటానంటే ఇప్పటికి కూడా ఇంకా పొత్తుల వ్యవహారం ఇంకా కొలిక్కి రాలేదు. టికెట్ల విషయంలో ఇంకా పొత్తు అంటే ఒంటిమిట్ట పలాని జనసేన పార్టీకి ఇంకా క్లారిటీ రాలేదు కదా సార్. నేను క్లారిటీ రాలేదనే మాట వాస్తవమే సార్. కానీ నేను ఒకటి చెప్తున్నాను, ఇక్కడ జనసేన పార్టీకి ఇస్తే అన్ని విధాలా బాగుంటుందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఎందుకు చెప్తున్నాం అంటే, ఇప్పుడు ఎవరైతే టీడీపీ తరఫున అభ్యర్థి లేడా, ఒంటిమిట్టలో వైసీపీ తరఫున అభ్యర్థి లేరు. ఎందుకంటే ప్రజలు పట్టించుకునే నాదులే లేడా. కానీ జనసేన పార్టీ ఒకటే పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను తీసుకెళ్తూ ఈది లైట్లు లేవని చెప్పి, ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలండి కిషోర్ గారు, అక్కడ మంటంపల్లిలో ఎస్టీ కాలనీ ఉంది. అక్కడికి వెళితే ఆ భూమిని నేను తాకినప్పుడల్లా, ముద్దాడినప్పుడల్లా నాలో ఏదైతే ఒక సినిమాలో ఎన్టీఆర్ గారికి ఇలా రోమాలు నిక్కబడుచుకున్నాయో అలా నాలో కూడా రోమాలు నిక్కబడుచుకున్నాయి. తాగేదానికి నీళ్లు లేవు. 75 సంవత్సరాలు స్వతంత్రమైంది, టీడీపీ వచ్చినాయి, మళ్ళీ వైసీపీ వచ్చింది. ఒక ఎస్టీ కాలనీకి మఠంపల్లిలో ఉన్న యానాది కాలనీకి ఎస్టీ కాలనీకి నీళ్ళు ఇవ్వడం లేదు. ఎన్నోసార్లు డిపిఓ గారిని కలిశాను, ఎన్నోసార్లు ఓబులమ్మ గారిని కలిశాను, ఇప్పుడున్న సీఈఓ గారిని లెటర్లు ఇచ్చాను. ఆ ప్రాసెస్లో జరుగుతుంది ఇదంతా. దీనికోసం అని చెప్పి నా ఆరాటం తప్ప మరో ఉద్దేశం ఏం కాదు. ఇది కుమ్ములాట అసలే కాదు. అది జనసేన పార్టీకి వస్తుంది. జనసేన పార్టీ అభ్యర్థి కరాఖండిగా పోటీ చేస్తాడు. ఎందుకంటే అక్కడ వైసీపీకి కానీ టీడీపీకి కానీ లేరు. మేమందరం కూడా బీజేపీ జనసేన టీడీపీ అనేది అలయన్స్ ఉంటుంది, 15 సంవత్సరాల పాటు ఉంటుంది. మేము అలయన్స్లో చిన్న పొరపాట్లు వచ్చినా సర్దుకుంటాము. కాబట్టి టీడీపీ అభ్యర్థి ఏదైతే పోటీ చేసినాడో అతను ఇతరా అవుతాడు. జనసేన పార్టీ అభ్యర్థి పోటీలో ఉంటాడు. అంటే కన్ఫర్మా మీకు టికెట్ కేటాయిస్తారని? టికెట్ 100% కన్ఫర్మ్. ఎందుకంటే మాది ప్రజా శ్రేయస్సు కోసం, ప్రజల కోసం, తాగునీటి కోసం, ఇన్ని రోజులు మురికి కాలువల కోసం, పాస్బుక్ల కోసం, ఇలాంటి కోసం పోరాడి ఒంటిమిట్ట మండలంలో ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళినా ఏ ఒక్క నాయకుడు ఉన్నా కానీ చెప్పమని చెప్పండి, నేనే స్వతంత్రంగా పోయి ఇతరా చేసుకుంటానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా కూడా మా పార్టీలో ఉన్న పెద్దలు ప్రతి ఒక్కరికి కూడా నేను నామినేషన్ వేస్తున్నాను. ఇక్కడ మనకు బలం ఉంది, మనం అన్ని విధాలుగా క్యాపబుల్ ఉన్నాము, అన్ని పార్టీలకన్నా ఉన్నాము. మాకు దయచేసి తెలుగుదేశం కానీ బీజేపీ కానీ ఈ అలయన్స్లో భాగంగా నేను పోటీ చేస్తున్నాను కాబట్టి, నేను అన్ని విధాలు అర్హుని కాబట్టి నాకు సపోర్ట్ చేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. అది మీ ద్వారా కూడా నేను తెలియజేస్తున్నాను. పొత్తులో భాగంగా ఒకవేళ ఇంకా టీడీపీకి వచ్చిందనుకో విత్డ్రా చేసుకోక దానికి పొత్తులో భాగంగా ఇతరా చేసుకోవాల్సి వస్తే నేను ఖచ్చితంగా ఇతరా చేసుకుంటాను. కానీ సబ్జెక్టు 2 దానికి ఒక కండిషన్ ఉంది. నేను పొత్తులో భాగంగా పొత్తుకు మంచి జరగకపోతే నా సిద్ధాంతం ఒకటే, పార్టీకి మంచి జరగడం కోసం నేను పార్టీకి వ్యతిరేకత అయినా పర్వాలేదు, నేను పార్టీకి ఎగనిస్ట్గా పనిచేసినా పర్వాలేదు, కానీ పార్టీకి అనేది మంచి జరగాల.
పార్టీకి ఇప్పుడు మంచి జరగలరా అంటే ఇప్పుడు జరుగుతుంది అంటే మంచి వ్యక్తి వచ్చి మంచి జరుగుతుంది. ఈ బొడ్డే వెంకటరమణ అనే వ్యక్తి వచ్చితే ఎర్రచందనంలో కేసులు 100 కేసులు ఎర్రచందనం కేసులు ఉన్నాయి. అదేవిధంగా వైసీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు నన్ను ఒక భూ కబ్జాలో పోరాడితే ఎంఆర్ఓతో కేసు పెట్టించి నన్ను కొట్టించి నన్ను 4 రోజులు జైల్లో పెట్టి నా భార్యను పట్టుకొని వచ్చి ఈరోజు తీసుకొచ్చి మేము ఎలా సపోర్ట్ చేస్తామని ఎర్రచందనం దొంగలకు నిలయమా, స్మగ్లర్కి నిలయమా, ఇసుక దొంగలను తెచ్చాం, ఎర్రచందనం దొంగలు తెచ్చామంటే ఇది పొత్తుకు మంచి జరుగుతుంది. మీరే చెప్పండి కిషోర్ గారు, ఎలా అవుతుందండి పొత్తు? ఇది పొత్తు ధర్మమా? అంతా పైన చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి నేను మీకు ఒకటే చెప్తున్నాను, దయచేసి ఇక్కడ ఉండే వ్యక్తులు, టీడీపీ వ్యక్తులు కానీ లేదా ఇంకొక వ్యక్తులు కానీ మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. దయచేసి మంచి అభ్యర్థిని నిలబెట్టి మీరు టీడీపీ అభ్యర్థిని నిలబెడితే నేను పొత్తు ధర్మాన్ని పాటించడానికి పొత్తు ధర్మం కోసం నేను ఇతర అవుతాను. కాకపోతే బొడ్డే వెంకటరమణ కానీ ఇసుక దొంగలను కానీ ఈ స్మగ్లర్స్ కానీ తెచ్చి పార్టీ నాశనం చేస్తాం, పొత్తు నాశనం చేస్తామంటే ఎంతైతే అంత అవుతుంది. మెడ వరకు వచ్చిన తలకు సమాధానం నా పోటీ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఇత్ బీఫామ్ వితౌట్ బీఫామ్ అనేది ప్రజలు డిసైడ్ చేస్తారు. ఒక రకంగా మీరు అన్నట్లు రమణాకే టికెట్ ఇస్తే పోటీ రంగంలో ఉంటారు. మరి అలాంటప్పుడు పార్టీ మిమ్మల్ని సస్పెండ్ చేసే అవకాశాలు ఉన్నాయి కదా. నేను దానికి ఒకటే తెలియజేస్తున్నాను కిషోర్ గారు, పార్టీ సస్పెండ్ చేయడానికి జనసేన పార్టీ మా జన్మ హక్కు. జనసేన పార్టీ అనేది మా కన్నతల్లి లాంటిది. కన్నతల్లికి నాకు జనసేన పార్టీ కన్నతల్లి అయితే హరిరాయ్ అనే వ్యక్తి ఒక కొడుకు. ఆ కొడుకు తల్లి పేగు బంధాన్ని ఎడదీసే రైట్ ఎవరికి లేదు, ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ గారు కూడా లేరు. నన్ను ఏ విధంగా సస్పెండ్ చేస్తారు? నేను స్మగ్లర్స్ వద్దయ్యా పార్టీ లేకంటే నన్ను సస్పెండ్ చేస్తారా? నన్ను సస్పెండ్ చేసే పార్టీలో ప్రసక్తే లేదు. నేను పార్టీలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి నేను చెప్పాను, బొడ్డే వెంకటరమణ అనే వ్యక్తి స్మగ్లర్స్ను నవనిర్మాణం అని చెప్తా. ఒక పక్క మీరు అధినేతకే లేదంటున్నారు, పవన్ కళ్యాణ్కే లేదు హక్కు అంటున్నారు, మీరు సస్పెండ్ చేసే హక్కు లేదంటున్నారు. ఏంది అదే దీనికి మీ కిషోర్ గారు ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఎందుకు అంటే, ఈ విధంగా ఏ వ్యక్తి చెప్పరు. ఒక ప్రెసిడెంట్ గారిని ఆయనకు కూడా హక్కు లేదు. ఎందుకు చెప్తున్నానంటే జనసేన పార్టీని మేము అంతగా ఓన్ చేసుకున్నాం. జనసేన పార్టీ మాది అనుకుంటే మేము పనిచేసినాం. ఇన్ని రోజులు పార్టీ అధినేతను కూడా కాదని చెప్తున్నానంటే పార్టీని మేము పార్టీ కోసం ఎంత పని చేసామో, ఎంత కమిటెడ్గా ఉన్నామో, పార్టీ నాయకుడి కోసం కూడా మా నాయకుడు ఒకటే చెప్పాడు, నేను తప్పు చేసినా సరే నా తల దీమని చెప్పినాడు. ఆ సిద్ధాంతం ఆధారంగానే పవన్ కళ్యాణ్ సార్ గారు కూడా ఇక్కడ స్మగ్లర్ని ఎంకరేజ్ చేయొద్దు సార్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి నేను నమస్కరించి వేడుకుంటున్నాను. నేను జనసేన పార్టీలో నన్ను సస్పెండ్ చేసే హక్కు లేదు. ఎందుకంటే ఇక్కడ పార్టీ పుట్టిందంటే కారణం మేము, జెండా ఎగరేసింది మేము, జైలుకు పోయింది మేము, పోలీసులు దెబ్బలు తిరిగింది మేము, లాఠీ దెబ్బలు తిరిగింది మేము, అవమానపడింది మేము, మా భార్యను అరెస్ట్ చేసుకున్నాం, అమ్మల్ని అరెస్ట్ చేసుకున్నాం, ఆడవాళ్ళని అవమానపడినాం, వైసీపీ పోలీసులతో దెబ్బలు తిన్నాం. మళ్ళీ అదే వైసీపీలో ఉన్న వచ్చి టీడీపీలో చేరి స్మగ్లర్లు వచ్చి మా నెత్తిని కూర్చుంటే చూస్తుంటే ప్రశ్నే లేదు. ఎంతైతే అంత సస్పెండ్ చేసినంత మాత్రాన పవన్ కళ్యాణ్ సార్ ఫోటో వేసుకొని నేను ఒంటిమిట్లో తిరిగితే నన్ను కాదనే నాయకుడు, నన్ను ఆపే నాయకుడు, నీ ఏ దానికైనా సిద్ధమే. మీ అధినేతనే సస్పెండ్ చేసినప్పుడు మీరు పవన్ కళ్యాణ్ ఫోటో వేసుకుని ఎలా తిరుగుతారు? నేను సస్పెన్షన్ అనేది ఆ టయానికి వాళ్ళు తీసుకున్న డెసిషనే. అది రాంగ్ డెసిషన్ కావచ్చు, కరెక్ట్ డెసిషన్ కావచ్చు. సస్పెన్షన్ అనేది నాకు విచారణ నోటీస్ ఇచ్చి అప్పుడు మాత్రమే దాన్ని సస్పెన్షన్ చేయాలా. ఎలా రైట్స్ ఉంటాయి? పవన్ కళ్యాణ్ ఫోటో ఉన్నటువంటి దాన్ని కండువా వేసుకొని నేను తిరుగుతానంటారు, ఎలా రైట్స్ ఉంటాయి మీకు? పార్టీ సస్పెండ్ చేసిన తర్వాత మీకు రైట్స్ ఉండవు కదా. మీకు అదే చెప్తున్నాను అండి కిషోర్ సార్ గారు, నేను ఒకటే చెప్తున్నాను, మీరు ఏమంటారు నన్ను సస్పెండ్ చేసిన తర్వాత నాకు రైట్ ఉండదు కదా అంటున్నారు. నేను రైట్ ఉంది అని చెప్తాను. ఆ సస్పెన్షన్ అనేది నన్ను పిలిచి విచారణ చేసి మీ పార్టీ కష్టపడి చూసి నన్ను సస్పెండ్ చేసి పవన్ కళ్యాణ్ సార్ వచ్చి నువ్వు పో అన్నా నేను సస్పెండ్ కాను, మళ్ళీ పవన్ కళ్యాణ్ సార్ ఫోటో వేసుకుని తిరుగుతాను. ఇది నాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు. నాకు నచ్చిన నాయకుడు పవన్ కళ్యాణ్. నా పార్టీ జనసేన పార్టీ. మా పుట్టుకి ఇక్కడ, మా మరణం ఇక్కడ, మన సాగు ఇక్కడ. ఇన్ని రోజులు డైలాగ్ చెప్తున్నారు కదా వైసీపీ టీడీపీ వాళ్ళు, నన్ను జగన్మోహన్ రెడ్డి వద్దని నేను పోనని. అట్లా పవన్ కళ్యాణ్ సస్పెండ్ చేసినా పవన్ కళ్యాణ్ సార్ ఫోటో వేసుకోవద్దనే రైటు పవన్ కళ్యాణ్ గారికి లేరు. నాకు నచ్చిన నాయకుడు మేము జీతాన్ని వదిలిపెట్టి సీఏ చదివి నేను హైదరాబాద్లో ఉద్యోగం చేసుకుంటే ఒక వ్యక్తి నమ్మి వచ్చితే నాకు ఇచ్చే బహుమానం సస్పెన్షనా? ఏం చేసినా సస్పెన్షన్ ఇచ్చారు. నీ తప్పు చేసిన సస్పెన్షన్ ఏంటి? హైకోర్టుకి వెళ్తాను. పవన్ కళ్యాణ్ సార్ గారి మీదనే, జనసేన పార్టీ మీదనే హైకోర్టుకి వెళ్తాను. ఎందుకు? పార్టీ కోసం, పార్టీ శ్రేయస్సు కోసం. దొంగలు వద్దని, ఎర్రచందనం దొంగలు వద్దని. అదే చెప్తున్నాను కిషోర్ గారు, నా యుద్ధం ధర్మ యుద్ధం, ప్రజల కోసం యుద్ధం, ఒంటిమిట్ట ప్రజల కోసం యుద్ధం, ఆ నేల కోసం యుద్ధం, ఆ మట్టి కోసం యుద్ధం. ఇదంతా ఒక యుద్ధం జరుగుతున్నప్పుడు నా నాయకుడు అనే వ్యక్తి నన్ను పిలిచి నేను చేసిన తప్పు నేను రోజు నా తలకాయ నరికి పవన్ కళ్యాణ్ చేతిలో పెడతానని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అంతవరకు మాత్రం ఈ పోరాటం ఆగదు, యుద్ధం ఆగదు. నీ వ్యతిరేకినా కాదా, ప్రజల కోసం మంచి చేస్తున్నాను లేదా అనేది ప్రజలే డిసైడ్ చేస్తారు. ఒంటిమిట్ట ప్రజలే నిర్ణయిస్తారు. అక్కడ ఒంటిమిట్ట కోదండ రాముడు ఎలా ఉన్నాడు, మా పవన్ కళ్యాణ్ కూడా అంతే. ఒంటిమిట్ట కోదండ రాముడు ఈ రాష్ట్రాన్ని రక్షిస్తున్నాడు, మా పవన్ కళ్యాణ్ కూడా ఈ రాష్ట్రాన్ని రక్షిస్తాడు ఈ కబ్జాదారుల నుండి, ఇసుక దొంగల నుండి. మీరు చెప్పండి కిషోర్ గారు, ఇప్పుడు ప్రభుత్వాలు మారాయి. ఏ ప్రభుత్వంలో ఇసుక దొంగతనం జరగడం లేదు, ఎర్రచందనం దొంగతనం జరగడం లేదు, మట్టి దొంగతనం జరగడం లేదు. అంటే ఎవరు వచ్చినా సరే ప్రజల కోసం ఎక్కడున్నా సరే, ఎక్కడ పోయినా పాస్బుక్లు లేవు సార్. గత 1 ఇయర్గా ఒంటిమిట్లో తిరుగుతుంటే కన్నీళ్లు కారిపోతాయి నీకు. ఒక తల్లి వస్తుంది, బిడ్డకు ఫీజు కట్టుకోలేనంటుంది, నీళ్లు లేవంటారు, రోడ్లు లేవంటారు, కాలువలు లేవంటారు. ఇదంతా ఆవేదన చెంది పవన్ కళ్యాణ్ సార్ కోసం, ఆశయ కోసం, పేద ప్రజల కోసం నేను నామినేషన్ వేశాను.
నా నామినేషన్ అనేది పవన్ కళ్యాణ్ గారి ఆశయం. పవన్ కళ్యాణ్ గారికి నాకు ఉన్న బంధం ఒక స్వామి వివేకానందకు, స్వామి రామకృష్ణ పరమహంసులకు ఉన్న బంధం. ఆయన నాకు గురువు, దేవుడు పంపిన గురువు. ఒక గురువును శిశువుని బంధాలు, ఒక పేపర్ సస్పెన్షన్ అనే లెటర్ నన్ను తీయగలదా, ఆయన ఫోటోను వాడుకోకుండా చేయగలదా? దీనికి యుద్ధం అంటే యుద్ధమే. అంతే కిషోర్ సార్ గారు. ఒక్క నిమిషం, మీరు ఇక్కడ ఒక చిన్న క్లారిటీ మీకు ఇస్తున్నాను. నేను టీడీపీ నుంచి ఒకవేళ బోడే రమణ కాకుండా ఇతర వ్యక్తిని ఎవరినన్నా ఒకవేళ పోటీకి బరిలోకి దింపితే విత్డ్రా చేసుకుంటారా? దానికి మాత్రం అది కూడా మా అధిష్టానం, మా పవన్ కళ్యాణ్ సార్ గారి దృష్టికి తీసుకెళ్ళి, వీళ్ళు ఎవరో మధ్యలో ఎవరో పోలీసు అనే గూండాలు, నిన్ననే ఒక ఎస్ఐ సిద్ధవటం ఎస్ఐ ఇప్పుడు ఒంటిమిట్టకి ఇన్ఛార్జి ఉన్నా, అతను ఫోన్ చేసి నువ్వు స్టేషన్కి రావాలా, నువ్వు ఆడికి రావాలా, ఈడికి రావాలా, టీడీపీ గూండాలు టీడీపీలో ఉన్న కొందరు గూండాలు, టీడీపీ పార్టీని అనడం లేదు, మీ అలయన్స్లో అనకూడదు, ఆ కొంతమంది గూండాలు, కొంతమంది పోలీసులు కలిసి మీరు రావాలా, ఇత్రా చేసుకోవాలా, మీ గూండాలు స్మగ్లర్స్ పోటీ చేస్తానని ఇత్రా చేసుకోను. కానీ మన యాంకర్ గారు అడిగినట్టు ఒక వ్యక్తి ఎవరైనా వచ్చి ధర్మంగా అతను కష్టపడి చేసి ఉంటే, న్యాయంగా నాకన్నా అతనికి 10 ఓట్లు ఎక్స్ట్రా వస్తాయంటే నేను ఇప్పటికి కూడా మీకే లెటర్ రాసిచ్చానని చెప్పి, రాజీనామా ఇతర లెటర్ రాసిచ్చానని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అంటే బరిలో ముద్దు కృష్ణారెడ్డి ఒక అతను ఉన్నాడు, తర్వాత బాబాసాహెబ్ అని ఇద్దరు ఉన్నారు. సో వీళ్ళిద్దరికి టికెట్ కేటాయిస్తే మీరు సపోర్ట్ చేస్తారా? సార్ కిషోర్ గారు, ముద్దు కృష్ణారెడ్డి గారు కూడా నాకు పరిచయం ఉంది, మీరు చెప్పిన ఇద్దరు పేర్లు పరిచయం ఉంది. నేను ఏమంటున్నానంటే, ఒక అధిష్టానం కమిటీ వేసిన తర్వాత ఆ కమిటీలో వచ్చి అభ్యర్థులను బయోడేటా తీసుకొని ఎవరు ఏం చేశారు, ఒంటిమిట్ట ప్రజలు ఎంత అభిమానం ఉంది, ఇతను క్వాలిఫికేషన్స్ ఏంది, ఇతని బ్యాక్గ్రౌండ్ ఏంది, అతని బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ జరగకుండా ప్రజలు రాజకీయ పార్టీ ఉండేది ప్రజల కోసం సేవ చేయడానికి. సేవ చేయనప్పుడు ఆ రెడ్డి, ఈ నాయుడు, ఈ సోదరి, ఈ రాయలు ఎప్పుడు ఇల్లేనా? సాధారణ ప్రజలు ఎవరే కానీ రాకూడదా? రాజకీయాలంటే భయపడి దూరం పెట్టాలన్నా? నేనేమంటాను, ఏది కూడా మొన్న జనార్దన్ రెడ్డి గారు వచ్చి రాజంపేటలో మీటింగ్ పెట్టినారు. జనసేన పార్టీకి పిలుపు లేదండి కిషోర్ గారు. జనసేన పార్టీకి మా జనసేన పార్టీలో నాయకులు లేరా? మీరు ఒక మంత్రిగా ఉండి ఇన్ఛార్జిగా ఉండి మమ్మల్ని పిలుచుకున్న వచ్చి మీరు మీటింగ్ పెట్టుకొని టీడీపీ అభ్యర్థిని డిక్లేర్ చేసుకుంటారా? ఇది ఎంతవరకు పొత్తుధర్మం మీరు పాటిస్తున్నారా? అంటే మేము పొత్తుధర్మం పాటించాలా, మీరు పొత్తుధర్మం పాటించరా? ఇది సమంజసం కాదండి. ఇక్కడ చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, ఖచ్చితంగా సర్దుకుంటాయని చెప్పి నేను తెలియజేస్తున్నాను కిషోర్ గారు. అంటే ఇప్పటికే మీరు జిల్లా అధిష్టానానికి కానీ నేను పోటీ చేస్తున్నానని చెప్పారా? జిల్లా అధిష్టానం అండి, ఇక్కడ మా కడప జిల్లాలో ఉన్న జనసేన నాయకులకు శ్రీ శంకర్ శ్రీనివాస్ గారు కానీ, అతికారి కృష్ణ గారు కానీ, అలాగే ఉన్న మిగతా ముఖ్య నాయకులందరికీ కూడా, వేణుగోపాల్ రెడ్డి గారికి కానీ, నేను ఎవరైతే ఇన్ఛార్జీలు ఉన్నారో 10 మందికి కూడా పొత్తుదనం మనం పోటీ చేయాలా. రాజకీయ పార్టీ అంటే మనం పోటీ చేస్తేనే మనం రాజకీయాల్లో ఉంటాము. ఒంటిమిట్లో మనకు తిరిగాము, మనకు బలం ఉంది, మనం గెలిచే స్థానము, మనం ప్రజలకు సేవ చేశాము, ఖచ్చితంగా చేయాలని చెప్పి శంకర్ శ్రీనివాస్ గారికి కూడా నేను చేశాను. అదేవిధంగా అధికారి కృష్ణ గారికి కూడా నేను తెలియజేశాను. అలాగే ముఖ్య నేతలకు కూడా నేను తెలియజేశాను. కానీ ఇక్కడ కూడా మీకు ఓపెన్ చెప్తున్నాను కిషోర్ గారు, మా జిల్లా నాయకత్వంలో లోపం ఉంది. ఇక్కడ బర్గెనింగ్ కెపాసిటీ ఉన్న లీడర్స్ లేరు. జీ హుజూర్ ఒక మంత్రి మాట్లాడతాను, ఒక ఎస్ఐ మాట్లాడతాను, సిఈ మాట్లాడతాను, గొప్పగా ఫీల్ చేసి వీళ్ళు బర్గెనింగ్ కెపాసిటీ చేసి అది కాకుండా నేను రాజకీయంగా జెడ్పీటీసీ అయితే వాళ్ళకి ఎక్కడ అడ్డంకి అవుతానో, నేను ఇప్పటికే నియోజకవర్గం అంతా తిరుగుతున్నానని చెప్పి వాళ్ళు ఏ విధంగానూ పార్టీకి తెలియకుండా, పవన్ కళ్యాణ్ గారు సార్గా తెలియకుండా, నా ఆవేదన కానీ నేను కష్టపడింది కానీ తెలియకుండా ఏం మాట్లాడుతున్నారంటే ఇదంతా నా మీద రాజకీయం, మా ఇంటర్నల్లో గ్రూప్ కుమ్ములాటలు కూడా దీనికి కారణం అని చెప్పి నేను తెలియజేస్తానండి కిషోర్ గారు. ఇక మీతో పాటు ఇంకొకతను రాటాల రామయ్య అని అతను కూడా జనసేన పార్టీ తరఫున నేను పోటీ చేస్తున్నానని నామినేషన్ వేశాను. రాటాల రామయ్య అనే వ్యక్తి మా జనసేన పార్టీ వ్యక్తి, కష్టపడిన వ్యక్తి. నేనే రాటాల రామయ్య అనే వ్యక్తిని ఒక సెట్టు కోసం డమ్మీ సెట్టు వేయించాము. మాకు ఒకటి ఓకే అవ్వగానే రామయ్య ఇతరుడు అవుతాడు. ఇక నేనేమంటానంటే నేను గెలుస్తా అని అంత ధీమా ఎందుకు వ్యక్తం చేస్తాను? అసలు టీడీపీ సపోర్ట్ లేకుండా గెలవడం సాధ్యమేనా? సార్ కిషోర్ గారు, నేను ఒకటే తెలియజేస్తున్నాను అండి, ఇక్కడ టీడీపీ సపోర్ట్ అవసరము, బీజేపీ సపోర్ట్ అవసరం, అలయన్స్ పార్టీ అనేది ముగ్గురు కూడా అందరం కలిసిపోవాలా. మేము ఎమ్మెల్యే ఎలక్షన్కు మేము రాజీ పడి ఎమ్మెల్యే టికెట్ ఆ టీడీపీ పార్టీకే ఇచ్చాము. ఇప్పుడు మేము అడుగుతాము, 1 year 8 months ఉన్నా జెడ్పీటీసీ ఇవ్వండి అంటే మాకు ఇవ్వలేకపోతున్నారు. వీళ్ళు పొద్దుతరంగా రేపు మాకు టికెట్ ఇస్తారా? అదేవిధంగా టీడీపీ సపోర్ట్ కానీ బీజేపీ సపోర్ట్ కానీ ఖచ్చితంగా మాకు సపోర్ట్ చేయాలా. నాకే ఎందుకు సపోర్ట్ చేయాలా, ఎందుకు నేనే గెలుస్తున్నానని చెప్తాంటే 1 yearగా కాళ్ళకు చక్రాలు వేసుకొని ప్రతి ఒక్క ఇంటికి తిరుగుతాను. వాళ్ళు బయటికి రాకపోయినా మీ ఇంట్లో ఏమన్నా సమస్య ఉందాక ఈది రేట్లు లేకపోతే చేయించాను, తాగునీళ్ళు తెప్పించాను, ఎంతోమందికి పాస్బుక్లు ఇప్పించాను, కేసులు పెట్టించుకున్నాను. అదే ఒక స్కూల్ విషయంలో మేము అధికారంలో పార్టీలో ఉండి ఒంటిమిట్ట ఎంఆర్ఓ రీసెంట్గా నా మీద కేసు పెట్టింది. కిషోర్ గారు, ఇంతకన్నా కమిటెడ్ నాయకుడు ఉంటే ఎవరు చెప్పండి. అవును, ఒక చిన్న విషయం మిమ్మల్ని ఇక్కడ అడగదలుచుకున్నా సార్. నేను ఏమంటానంటే, మీరు 8 నెలల్లో ఆ డెవలప్మెంట్ చూపిస్తారా? సార్ నేను ఒకటే చెప్తున్నాను సార్, ఒకే ఒక్కడు సినిమాలో ఒక్కరోజు అధికారం ఇస్తే ఎలా మార్పు చూపించాడో నాకు కూడా 8 months ఇచ్చితే, ఆయన చెప్తున్నాడు కదా 35 సంవత్సరాలు సీఎం అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారు, 3 terms ఉంటామని మా పొత్తు ఉంటుందని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నాను. నేను కూడా నాకు 8 months ఈ అవకాశం ఇచ్చితే నా జీవితాంతం ఒంటిమిట్టకి జెడ్పీటీసీ నేనే ఉంటాను.
ఎందుకంటే ప్రజలకు అభివృద్ధి చూపిస్తాను. ఒక్క రూపాయి కరప్షన్ చేసినా నా కన్నతల్లి మీద ఒట్టేసి చెప్తున్నా మట్టి దొంగతనం చేయను, నా కన్నతల్లి మీద ఒట్టేసి చెప్తున్నా ఇసుక దొంగతనం చేయను, నా కన్నతల్లి మీద ఒట్టేసి చెప్తున్నా దొంగ కేసులు పెట్టించను, నా కన్నతల్లి మీద ఒట్టేసి చెప్తున్నా పోలీసుల జోలికి పోను, పోలీసులు నా తొత్తులుగా పెట్టుకోను, ఎంఆర్ఓలు నా తొత్తులుగా పెట్టుకోను, దొంగ భూములు పంచను, గవర్నమెంట్ భూములు కబ్జా చేయను. ఒక్క రూపాయి గవర్నమెంట్ నుంచి ఏ సొమ్ము వచ్చినా సరే, ఎలాగైతే తెలంగాణలో ఒక ఆయన ఉన్న ఎమ్మెల్యే ఇప్పటికి కూడా సైకిల్లో తిరుగుతున్నాను, అలాగే కూడా నేను సైకిల్లో తిరుగుతానని చెప్పి ప్రజలకు సేవ చేస్తానని చెప్పి నేను తెలియజేస్తానని కిషోర్ గారు. అభివృద్ధి అనేది నాకు ఒక నెల ఇచ్చినా సరే, ఒక మంచి నాయకుడు వచ్చితే, ఒక మంచి నాయకుడు ఇప్పుడు కేజ్రీవాల్ వచ్చిన తర్వాత ఎలా అయితే ఢిల్లీలో మార్పు వచ్చిందో, అలాగే కూడా మన పవన్ కళ్యాణ్ గారి సార్తో పంచాయతీరాజ్ శాఖ ఎలా మార్పులు వచ్చినాయి, అదేవిధంగా కూడా జడ్పీటీసీ అంటే ఇలా ఉండాలరా అని చెప్పి ప్రజలకు నేను అందుబాటులో ఉండాలని చెప్పి నేను తెలియజేస్తానండి కిషోర్ గారు. అవును, ఇక్కడ మిమ్మల్ని ఒక విషయం అడగదలుచుకున్నా సార్. మీరు ఇప్పుడు మీకు ఒక రకంగా బెదిరింపులు ఏదో వచ్చాయన్నారు, ఏంటి బెదిరింపులు? సార్ నాకు ఇదే సార్ బాధాకరమైన విషయము. మేము అధికారంలో ఉన్నాము, టీడీపీ అధికారంలో ఉంది, బీజేపీ అధికారంలో ఉంది. ఒక ఎస్ఐ అనే వ్యక్తి నేను ఎందుకు అంటే ఫస్ట్ నుంచి కూడా నేను రాడికల్ మైండ్ అండి, ఓపెన్ చెప్తున్నాను కిషోర్ గారు. ఒక వ్యక్తి ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ అనేది సామరస్యంగా జరగాల, రాజ్యాంగం ఇచ్చిన హక్కు, ఎవరైనా పోటీ చేసుకోవచ్చు. మా జనసేన పార్టీలో ఎవరు వైసీపీ లేదు, టీడీపీలో ఎంతమంది అయినా పోటీ చేసుకోవచ్చు. కానీ నిన్న సాయంత్రము రఫీ అనే ఒంటిమిట్ట ఇన్ఛార్జ్ ఎస్ఐ నాకు ఫోన్ చేసి మీరు స్టేషన్కి రమ్మంటాడు. ఎంత ధైర్యం అండి కిషోర్ గారు, మా పార్టీ అధికారంలో పెట్టుకుని నన్ను పోలీస్ స్టేషన్కి రమ్మంటాడా? బాబు ఎస్ఐ నీకు ఒకటే చెప్తున్నాను, సిద్ధపడిన ఎస్ఐ గారు, ఇదే విధంగా ఆర్టీవీ మూలంగా మీకు తెలియజేస్తున్నాను. నాకే కాదు ఏ చిన్న వ్యక్తి కూడా నీకు ఫోన్ చేసి రా అనే రైట్ నీకు లేదు. నేను చట్టోల్లంఘన చేసి ఉంటే, నేను కేసులు తప్పు చేసి ఉంటే నువ్వు కేసు బుక్ చేసి 41A నోటీస్ ఇంటికి వెళ్ళి తీసుకెళ్ళి ఇచ్చి, ఒక అవైలబిలిటీ లేకపోతే రెండో నోటీస్ ఇచ్చి నువ్వు స్టేషన్కి పిలిచాలి తప్ప ఏదో మీ చుట్టాలు పిలిచినట్టు ఏమన్నా పోలీస్ స్టేషన్ ఏమన్నా టీ హౌసా దాన్ని టీ తాగుదామని పిలిచడానికి నీ ఇష్టం వచ్చినట్టు రాజ్యాంగం ఉల్లంఘన చేస్తానంటే పెద్ద పెద్ద నాయకులే మట్టి కలిసిపోయినారు. మానవ హక్కులు, రాజ్యాంగం కానీ ఇవన్నీ కూడా ఈ ఎలక్షన్ అనేది సామరస్యంగా జరగాల, లా అండ్ ఆర్డర్ ఇంప్లిమెంట్ అవ్వాలా, ప్రతి ఒక్కరూ పోటీ చేయాలా, డీజీపీ గారు కానీ, ఎస్పీ గారు కానీ, కలెక్టర్ గారికి కానీ ఈ ఎలక్షన్ అనేది శాంతియుతంగా జరగాల, లా అండ్ ఆర్డర్ బద్ధంగా జరగాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అలా కాదని చెప్పి నేను ఒంటిమిట్ట ఎస్ఐ గారికి ఒకటే తెలియజేస్తాను, నువ్వు అభ్యర్థులందరినీ బెదిరిస్తాను, ఇదంతా వైసీపీ గవర్నమెంట్లో, మరి వైసీపీ గవర్నమెంట్లో చేసింది వాళ్ళు అదే కదా, ఈరోజు వాళ్ళు చేసే సంవత్సరం వీళ్ళు చేసే ఎపిసారమ్మా. ఎస్ఐ గారు నేను కబద్దాన్ని హెచ్చరిస్తున్నాను, నల్లమల్ల అడవులకు ట్రాన్స్ఫర్ చేసి పంపిస్తాను లా ఉల్లంఘన చేస్తే. నిన్ను వాళ్ళే కదా అధికారంలో, మేము అధికారంలో ఉన్నాం. చట్టాన్ని కట్టుబడి చట్టంలో ఏది ఉందో అదే చెయ్యి, కాదు కూడదని పెట్టుకుంటే నన్ను స్టేషన్కి రప్పిస్తావా నువ్వు? నా కెపాసిటీ ఏందో తెలుసా? నేను కొంతమంది వందల పోలీసులు డీజీపీ ఆఫీస్ చుట్టూ ఇప్పటికీ తిరుగుతున్నారు, ఇప్పుడు చేసిన కేసులతో పిటిషన్లతో. వైసీపీ గవర్నమెంట్లోనే భయపడని గుండెరా ఇది. ఎస్ఐ నీకు ఒకటే చెప్తున్నా, నువ్వు దమ్ము ధైర్యం ఉంటే నాకు నోటీస్ ఇచ్చి, కాదు కూడదు వచ్చా అంటే రా చూసుకుందాం రా. ఇలాంటి రౌడీ పోలీసులకు ఆయన ఎస్ఐ గారు ఒకటే, నేను నామినేషన్ విత్డ్రా చేసుకోవాలంట, నేను ఎలక్షన్లో పోటీలు ఉండకూడదంట. ఎందుకంటే రాజ్యాధికారం, ఈ గుత్తాధిపత్యం ఇలా కొంత వ్యక్తులకు, కొంతమంది గూండాలకు, ఎర్రచందనం స్మగ్లర్లకు, ఇసుక దొంగలకు రాపించబడింది రాజకీయం. సాధారణ వ్యక్తి రాజకీయాలకి రాకూడదు. నీ ఏ రోజైనా సరే వాళ్ళకి అడ్డంకి. నామినేషన్ విత్డ్రా చేసుకొని చేస్తున్నాను, విత్డ్రా చేసుకొని నన్ను బెదిరించాడు, బెదిరించుకోగానే నేను ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చాను. ఈ విషయం పైన ఏమన్నా మీ పార్టీ అధిష్టానానికి కానీ ఎవరికైనా తీసుకెళ్లారా? నేను ఎస్ఐ గారు ఫోన్ చేయగానే జిల్లా ఇన్ఛార్జ్ శంకర్ శ్రీనివాస్ గారికి తెలియజేశాను, ఎస్పీ గారికి తెలియజేశాను, మా పార్టీకి కూడా మెసేజ్ పెట్టాను. ఎస్పీ గారు ఏం స్పందించారు అండి? ఎస్పీ గారు అతను మాత్రం అండి అన్బయాస్డ్గా ఉన్నాడు. అంటే తీసుకోగానే పూర్తి వివరాలు తీసుకున్నాడు. అతను మాత్రం తీసుకున్న తర్వాత యాక్షన్ తీసుకున్నాడు. దాంతో ఎస్ఐ భయపడ్డాడు. కానీ అతను ఏం చేసినారంటే, కానీ బెదిరించే సంస్కృతి అనేది ఎలక్షన్లో మంచిది కాదండి. మీ టీడీపీ అలయన్స్ మా ప్రభుత్వ లక్ష్యం ఏంది? ఇక్కడ సుపరిపాలన ఉండాలా, ఈ లా అండ్ ఆర్డర్ బాగుండాలా, శాంతి భద్రతలు బాగుండాలా, ఆడపిల్లల రక్షణ ఉండాలా, ఎలక్షన్లో ప్రతి ఒక్కరు పోటీ చేయాలా, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాలనేది మా లక్ష్యం. అలాంటిది ఒక ఎస్ఐ, ఈ గూండా ఎస్ఐ, అతను ఎస్ఐ కూడా కాదు, గూండా ఎస్ఐ, అతను యాంటీ సోషల్ ఎలిమెంట్. అతను మామూలుగా నక్సలైట్ అనాలి అతను. ఎందుకంటే చట్టం మీద వ్యతిరేకత ఉన్న వాళ్ళు అడవిలో ఉంటారు. కానీ ఇతను చట్ట ఉల్లంఘన చేస్తా పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. ఇతను పాకిస్తాన్కి పంపించాలా? ఖచ్చితంగా పంపిస్తాం, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాను కిషోర్. అవును, ఇంకో చిన్న విషయం ఇక్కడ మిమ్మల్ని అడగదలుచుకున్నాను. ఏదైతే ఒంటిమిట్ట పరిధిలో వెంకటరమణ అని మీరు పదే చెప్తున్నారు, ఏది అతను ఎర్రచందనం స్మగ్లర్ కాబట్టి అతనికి ఎలా టికెట్ ఇస్తారన్నది మీ వాదన. అవును సార్. నేనేమంటున్నానంటే, ఇక్కడ పొత్తు అలయన్స్ అనేది ఎవరు కుదుర్చుకోవాలా? అధిష్టానం కుదుర్చుకొని ఒక ఒప్పందానికి వస్తారు. కానీ ఇంకా మీరు పొత్తు కుదుర్చుకోలేదు కదా. ఒకవేళ పొత్తు కుదుర్చుకుంటే ఎట్లా ఉండవుతుంది సార్? మీరు కరెక్ట్ క్వశ్చన్ అడిగారు సార్. పొత్తు అనేది ఇక్కడ కూర్చొని పార్టీ వ్యక్తులు కూర్చొని మాట్లాడాలి సార్. ఇది కడప జిల్లా. ఈ కడప జిల్లా ఏంటంటే కొన్ని తరాలుగా కొన్ని వర్గాల చేతుల్లో అన్యాయాలకు గురై ఇక్కడ అభివృద్ధి లేకుండా ఇది ఫ్యాక్షనిజం చేస్తా, భూములు కబ్జాలు చేస్తున్నారు సార్. అదేవిధంగా కూడా ఇక్కడ పొత్తులో కూర్చునే ధర్మానికి ఇక్కడ జిల్లాలో నాయకత్వం అనేది ఇన్క్యాపబుల్ పర్సన్స్కు పదవులు ఇచ్చారు.
ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు సార్కి తెలియకపోవడం ఒకటి తెలియదు. వీళ్ళు కూర్చొని పొత్తులో కూర్చొని మాట్లాడుకోవాలా, రాజకీయం ఇది ఇంపార్టెన్స్, ఇది ఎలక్షన్ అనేది ఎంత ఇంపార్టెంట్, మనం కూడా ఒక జిల్లా పరిషత్లోకి అడుగు పెట్టాలా అనేది మా పార్టీ సైడ్ నుంచి మా లోకల్గా ఉన్న లీడర్స్ది తప్పు. ఎందుకంటే అండి జిల్లా ఇన్ఛార్జిగా ఉండి ఒక జెడ్పీటీసీ పదవి తెచ్చుకున్నప్పుడు జిల్లా ఇన్ఛార్జి దేనికి? బెటర్ టు రిజైన్ ఫ్రమ్ ది జనసేన పార్టీ, వీ విల్ టేక్ దట్ ఇన్ఛార్జ్ రెస్పాన్సిబిలిటీస్ అని చెప్పి నేను తెలియజేస్తున్నాను కిషోర్ గారు. అవును, మీరు కూడా జనసేన పార్టీలో అక్కడక్కడ కొంతమంది నేతలపైన ఆరోపణలు చేస్తూ ఉంటారనేది కొంత ఆరోపణ. సార్ ఒకటి సార్, జనసేన పార్టీ అనేది నా కన్నతల్లి లాంటి పార్టీ సార్. జనసేన పార్టీలో ఉన్న వ్యక్తులు ఎవరు కూడా జనసేన పార్టీకి పని చేయలేదు. మనం కూడా టీడీపీ వైసీపీ వాళ్ళు నామినేషన్లు వేసి ప్యాంప్లెట్లు పట్టుకొని ఈదులో తిరుగుతూ అంటే మాకేం నామినేషన్ లేకుండా మేము ఈదులో కూర్చొని ఎంత బాధ ఉంటుంది సార్. మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి సార్, ఒక కళ్యాణం దేవుని రాముని కళ్యాణం ఊరేగింపు జరుగుతూ అంటే మేము ఇంట్లో కూర్చోవాలంటే మాకు ఎంత బాధగా ఉంటుంది సార్. వాళ్ళేమో ఎలక్షన్లు ఓట్లు సీట్లా, మా ఏమో బానిస బతుకులా. దానికోసం వీళ్ళు తిట్టడం కూడా ఏంటంటే సార్, జిల్లా ఇన్ఛార్జి తీసుకున్నారు, 10 నియోజకవర్గాలు తిరగండి, దానికోసమే సార్ నా బాధ. తిట్టడానికి నాకు ఏ ఆబ్జెక్టివ్ నాకు లేదు సార్. జనసేన పార్టీ ప్రజలు సొసైటీ అనేది తప్ప వాళ్ళ మీద నాకు ఎటువంటి కోపం లేదు. పని చేయకుండా కొన్ని అక్రమాలు చేస్తా ఇవన్నీ చేయడంతో నేను చేయొద్దు అని చెప్పి నా బాధ ఎవరికి చెప్పుకునే దిక్కు లేక నేను అరసడం తప్ప నా ఉద్దేశం ఏది లేదు సార్. జనసేన పార్టీలో ఉన్న ప్రతి ఒక వ్యక్తికి నా శత్రువు కూడా ఏ సమస్య వచ్చినా నేను ముందుగా పోతానని ఆ విషయం మీకు తెలుసు సార్, సమాజానికి తెలుసు సార్. అంటే పార్టీ అధిష్టానం ఒకవేళ కూర్చొని హరిరాయల్ గారు మీరు రాజీనామా చేయాలి, ఏది విత్డ్రా చేసుకోవాలి అని ఒకవేళ సంకేతం ఇచ్చిందనుకోండి సార్, దానికి నేను సిద్ధం సార్. కిషోర్ గారు మా పార్టీ ఆలోచించి లేదండి పొత్తులో భాగంగా మనం టీడీపీకి ఇవ్వాలా, మనం కూర్చొని మాట్లాడుకోవాలి, పెద్దలందరూ కూర్చొని చెప్పినారని చెప్తే నేను ఎప్పటికి కూడా ఈ జీవితాంతం కట్టప్పైతే ఎలా అయితే ఆ సామ్రాజ్యానికి ఎలా అయితే కట్టుబడి ఉన్నాడో నేను జనసేన అనే సామ్రాజ్యానికి నేను ఎప్పుడు కట్టుబడి ఉంటాను. తప్పదు, మీరు విత్డ్రా చేయాలని చెప్పి మా పార్టీ పెద్దలు అన్నీ ఆలోచించి అన్నీ పరిశీలించి దాని మీద తగిన విచారణ చేసి, ఎందుకంటే అవుట్ ఆఫ్ బ్లూ చెప్పకూడదు. ఎందుకంటే నువ్వు రాజకీయాల్లో నుంచి వద్దు అని చెప్తే నువ్వు దాని మీద అవగాహన చేసి లోతుగా అవగాహన చేసుకుని నువ్వు చెప్తే నేను వినాలండి. ఇప్పుడు రాజమౌళి సినిమా గురించి చెప్తే మనం వినాలా? ఎందుకు? ఈజ్ ఎక్స్పర్ట్ ఇన్ దట్ సినిమా ఫీల్డ్. ఎవరో వచ్చి అవుట్ ఆఫ్ బ్లూ వచ్చి నువ్వు విత్డ్రా చేసుకో అని చెప్పి నాకు ఫోన్ చేసి, ఎస్ఐలు ఫోన్ చేసి, ఎస్పీలు ఫోన్ చేసి, డీజీపీలు ఫోన్ చేసి, గోండాలు ఫోన్ చేసి, ఆ దేవుడు వచ్చి ఫోన్ చేసి విత్డ్రా చేసుకున్నావు. ఎక్సెప్ట్ ఒక పవన్ కళ్యాణ్ ఒక అధిష్టానం తప్ప అది ఆలోచన చేసి తీసుకుని నేను ఖచ్చితంగా విత్డ్రా అవుతానని చెప్పి తెలియజేస్తున్నాను. అవును, ఎస్ఐ రఫీ గారు బెదిరించిన వెనుక ఎవరైనా రాజకీయ శక్తి ఉందని అనుకుంటున్నారా సార్? ఖచ్చితంగా ఎస్ఐ రఫీ బెదిరించిన కారణం ఆయన మేడ బాబు గారు అంటారు, మేడ విజయశేఖర్ రెడ్డి. అతను మాటలు కానీ అతని తీరు కానీ నరికేస్తాం చంపేస్తామని చెప్పి ఇతను పొత్తుకు తూట్లు పొడుస్తున్నాడు. మేము పొత్తులో ఉన్నప్పుడు మేము ఏదైనా పొత్తు ధర్మం పాటించినప్పుడు ఎస్ఐలను రౌడీలను గుండాలు పంపించుంటే మేము భయపడతామా? మాది స్వతంత్ర సమరయోధుల గుండె. మేడ వాళ్ళ బాబాయ్ మేడ మల్లికార్జున రెడ్డితో పోట్లాడి జైలుకు పోయిన వ్యక్తి నేను. అలాంటి వాళ్ళ తమ్ముడికి అన్నకే భయపడిన వ్యక్తి నేను తమ్ముడికి భయపడతానా? సై అంటే సై, నువ్వు 50 మంది గుండాలతో వచ్చి నీ 100 మంది గుండాలతో వస్తా, జనసేన కండువా ఎగరేస్తా, ఒంటిమిట్ట కోదండరాం ముందర జనసేన జెండా పాతంగే జనసేన జెండా విజయంగా కరెంగే అని చెప్పి నేను విజయశేఖర రెడ్డిని హెచ్చరిస్తాను. మర్యాదగా చట్టం పాల్గొమని హెచ్చరిస్తున్నాను. గుండాయిజం రౌడీజం చేయడానికి ఇదేమి వైసీపీ ప్రభుత్వం కాదు. ఎందుకంటే మీ అన్న వైసీపీ, నువ్వు టీడీపీ, అన్ని పార్టీలో ఉండడం మీకు ఆనవాయితీ. నేను చెప్తున్నాను, నీ రౌడీజానికి నీ గుండాలకు నీ భయపడడానికి సిద్ధంగా లేను. ఎందుకు? నువ్వు గుండా కాబట్టి ఎరసందనం పెట్టావు. ఎందుకు? నీ ఐడియాలజీ అతని ఐడియాలజీ కాబట్టి పోలీసులు ఎస్ఐలు పిలిపించి నాకు బెదిరిస్తావా? నా స్థాయి ఏంది? నా కథ నీలాంటి ఏమైనా రౌడీని అనుకున్నావా, గుండా అనుకున్నావా? నేను మీ అన్నకే భయపడాల, మీ అన్నే లోపల పెట్టించినారు, నువ్వేం చేస్తావు నన్ను? సో చివరిగా ఏం చెప్పదలుచుకున్నారు సార్? నేను ఒకటే సార్, కడప ఆర్ఓ గారికి, ఓబులమ్మ గారికి, కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, అలాగే ఎలక్షన్ కమిషన్ వారికి నేను విన్నవించుకుంటాను. మా అలయన్స్ ప్రభుత్వం తరఫున ఎలక్షన్ అనేది వైసీపీ గవర్నమెంట్ల మాదిరి కాకుండా ఫ్రీ అండ్ ఫెయిర్ జరగాల, శాంతి భద్రత కాపాడాలా. పోటీ చేసిన ప్రతి ఒక్క అభ్యర్థికి ఇండిపెండెంట్ కానివ్వండి, ఎందుకు వాళ్ళకి రక్షణ కల్పించకూడదు? ఎస్ఐ కానీ కలెక్టర్ కానీ ప్రతి ఒక్క వారికి కూడా రక్షణ కల్పించాలా, క్యాన్వాసింగ్ చేసుకునేందుకు వసతులు కల్పించాలా. యాంటీ సోషల్ ఎలిమెంట్స్, అసాంఘిక శక్తులను నిర్దాక్షిణ్యంగా అణిచివేయాల. ఈ స్మగ్లర్స్ను వీళ్లకు రాజ్యం అనేది ఈ రాజ్య పాలనలో ఈ రౌడీలకు గూండాలకనే స్థానం లేకుండా చేయాలని చెప్పి నేను ఎస్పీ గారిని ముఖ్యంగా ఐ హ్యావ్ సఫిషియెంట్ రిలేషన్ విత్ కడప ఎస్పీ గారు, ఈజ్ సచ్ ఏ నైస్ పర్సన్. కాబట్టి సార్ మీ చేతులతో వేడుకున్నాను, ఈ ఎలక్షన్ శాంతి భద్రతలు కాపాడండి, ఫ్రీ అండ్ ఫెయిర్గా జరిగేటట్టు చూడండి, ప్రతి ఒక్క వ్యక్తికి రక్షణ కల్పించమని చెప్పి నేను తెలియజేస్తున్నాను కిషోర్ గారు. అంటే మీకు టికెట్ ఒకవేళ మీకు అంటే కన్ఫర్మ్ అవుతుందని మీరు భావిస్తున్నారా? సార్ బరిలో ఉంటాను అనుకుంటున్నారా అసలు? సార్ 100% జనసేన పార్టీ బరిలో ఉంటుంది. ఒకవేళ బుడ్డే వెంకటరమణ అనే వ్యక్తికి ఇచ్చి టికెట్ ఇవ్వకపోతే నేను ఇండిపెండెంట్గా అవుతాను. నా ఇండిపెండెంట్ కూడా టైటిల్ మీకు కూడా చెప్తాను, జనసేన ఇండిపెండెంట్ అంటే హరి రాయల్ అనే వ్యక్తి జనసేన వ్యక్తి. నా ముద్ర ఎలా అయితే స్థలాల్లో అయితే ఒక ముద్ర ఉందో, ఈ జనసేన అనే వ్యక్తి ముద్ర క్రియేట్ చేసింది నేను. నాకు ఇండిపెండెన్స్ ఇబ్బంది లేదు. హరి రాయల్ అంటే జనసేన అంటే హరి రాయల్. నన్ను చూసి ఓట్లు పడతాయి. నేను ఖచ్చితంగా ప్రజలకు అండగా ఉన్నాను కాబట్టి పడతాయని చెప్పి నేను తెలియజేస్తున్నాను కిషోర్ గారు.
థ్యాంక్ యూ అండి, నమస్కారం అండి. సో మొత్తం మీద ఏదైతే నేను ఖచ్చితంగా బరిలో ఉంటాను. ఒకవేళ పార్టీ అధిష్టానం బోడే వెంకటరమణకు కాకుండా మరో సముచితమైనటువంటి వ్యక్తికి టికెట్ కేటాయిస్తే పునరాలోచిస్తా. అయితే ఇదే విధంగా రమణకు మాత్రం టికెట్ కేటాయిస్తే అతను ఒక పెద్ద స్మగ్లర్లకు అదేవిధంగా ఇసుక దొంగలకు రాజకీయాల్లో పెత్తనమేంటి, అలాంటి అసాంఘిక శక్తులను ఏరివేయాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి ఇప్పటికే నేను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాను. ఖచ్చితంగా తన ఏదైతే అభ్యర్థిత్వాన్ని పరిగణలోకి తీసుకుంటారు, నేను బరిలో ఉంటానటువంటి విషయాన్ని చెప్తుంటే, మరోవైపు ఏదైతే తాను పోటీ చేయడానికి ప్రధాన కారణం అక్కడ అరాచక శక్తులు రాజ్యమేలుతున్నాయి. ఒంటిమిట్టలో ఇప్పటికీ కూడా త్రాగడానికి నీళ్లు లేని ఇబ్బందులు పడుతున్నటువంటి ఎస్టీ కాలనీలలో ఉన్నాయి. వాటన్నిటినీ 8 నెలల్లో తాను ఏంటో ఓ జెడ్పీటీసీకి ఉన్నటువంటి గౌరవాన్ని నిలబెడతాను. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇలాంటి వ్యక్తి జెడ్పీటీసీ కావాలన్నటువంటి భావన వచ్చే విధంగా ప్రజల్లో చిరస్థాయిగా ముద్ర వేసుకుంటాను. అయితే ఒకవేళ తనకు టికెట్ కేటాయించకుండా వెంకటరమణ ఎవరైతే ఎర్రచందనం స్మగ్లర్ ఉన్నారో అతనికి టికెట్ కేటాయిస్తే మాత్రం ఖచ్చితంగా తాను పోటీ చేస్తాను. ఒకవేళ పార్టీ తనను సస్పెండ్ చేస్తే మాత్రం సస్పెన్షన్ను కూడా వెనుకాడబోయే ప్రసక్తి లేదు, బరిలో మాత్రం ఉంటా అన్నటువంటి విషయాన్ని మనతో పాటున్నటువంటి జనసేన పార్టీ నేత, ఒంటిమిట్ట జనసేన పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి హరిరాయల్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ హరితో కిషోర్, RTV, ఒంటిమిట్ట నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.